ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 3/5/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షము, విధియ రాత్రి 3:02 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 7:09 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే అమృత ఘడియలు రాత్రి 10:20 నుంచి 12:08 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:42 వరకు, వర్జము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు, రాహుకాలం 5:01 నుంచి 6:31 వరకు, సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పర్వాలేదు, మంచి శుభయోగాలే. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాగర అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఏదైనా పోటీ పరీక్షలు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభ సంతాన యోగం, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి శుభవార్త వినే అవకాశం, ప్రాంగ నియామకాల్లో తప్పక ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కొత్త వ్యాపార లాభం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. ఈరోజు వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా లాభవంతమైన స్థితి చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, ముఖ్యంగా ఈ కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం, వస్తువులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులందరికీ మంచి శుభయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి, చాలా మంచి అవకాశాలు అందించుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్థిరమైన నివాసం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, శుభకరణ సంతాన వార్తలు, కుటుంబ వృద్ధి పొందుకోవడం, ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ఆనంద యోగమే. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల వల్ల లాభము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, విద్యార్థులకు అనుకూలతలు, కొత్త అవకాశాలు అందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, మంచి వ్యక్తిత్వం, మంచి మాటకారితనం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అనుకోని సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీ లెవెల్ ధనయోగం,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, శుభయోగం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ఆనందకర జీవనం, మంచి వ్యక్తులతో పరిచయం, తప్పక వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, చాలా బ్రహ్మాండమైనటువంటి ధన కనుక వస్తువాన ప్రాప్తి పొందిన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనందం, వస్తు వాహన సౌలభ్యం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, అనుకున్నది సాధించడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ధైర్యము స్థైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నది సాధించుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు, అలాగే ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో విజయం ఖాయము, అనుకున్నది సాధించే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభప్రదం, ఆనందప్రదం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా పర్వాలేదు, కాస్త ఒత్తిడి ఉంటుంది, కానీ జాగ్రత్త పడితే, అంటే డబ్బు విషయంలో, పని విషయంలో కాస్త జాగ్రత్త పడితే, లేదా పెద్దవాళ్ళతో కలిసి మీరు ఉండగలిగితే, అంటే మీ అమ్మ నాన్నలతో, కుటుంబ సభ్యులతో ఉండగలిగితే ఏమి ఇబ్బంది లేదు. నోరుని కట్టడి చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడిపితే ఈరోజు మీకు సమస్త శుభయోగాలు. అనవసరంగా మాట్లాడినా, బయటికి వెళ్ళినా, వాహన వేగంగా ఉన్నా మీకు ప్రమాదం. తొందరపాటుతనం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది, అంటే దుష్టుల సహవాసం ఉండే అవకాశం ఉంది కనుక అటువంటి వాళ్ళతో దూరంగా ఉండండి. అదే కుటుంబ సభ్యులతో ఉంటే సమస్త శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా మంచి అనుకూలత. పెద్దవాళ్ళ మాట వింటే, ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రతిసారి బ్రాకెట్లో పెద్దవాళ్ళ మాట వింటే, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటే అని మీరు రిమైండ్ చేసుకోండి, ఊరికే రిమైండర్లో పెట్టుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం. లాటరీ వల్ల కూడా ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడా లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభం, విందు వినోదాదుల్లో పాల్పొందే అవకాశం, శుభకార్య ఆచరణ, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, చాలా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే గణపతిని ఆరాధన చేయండి, ఇంకా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి, ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్టమే అదృష్టం. చాలా మంచి శుభకరమైన, సుఖవంతమైన ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, ధైర్యము, స్థైర్యము, రైతులకి లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్టులు, లాభాలు, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తులను తిరిగి పొందుకోవడం,
ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయం. సరే, పోటీ పరీక్షలు IELTS GRE TOEFL లాంటి పరీక్షలు విజయం. అకాడమిక్ పరీక్షలు ఒకవేళ ఉంటే ఎక్కడైనా సరే వేరే దేశాల్లో ఉంటాయి కదా, అక్కడ ఉంటే మాత్రం తప్పకుండా అనుకూలత. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సంకల్ప సిద్ధి, ప్రశాంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, ఆనంద జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతులు శుభయోగాలు. మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. ఇదంతా మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, శుభవార్త శ్రవణం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, ధనవృద్ధి, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, మాతృ సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, IELTS GRE TOEFL లాంటి పరీక్షల విజయం ఖాయం. మంచి ఆలోచనలు, క్షేత్ర దర్శనం, ఏదైనా తీర్థయాత్ర చేసే అవకాశాలు, రోగనాశం, రుణ విమోచనం, శత్రువుల నుంచి బయటపడే అవకాశాలు, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడేటువంటి అవకాశం, అంటే ఒక దరిద్రం నుంచి బయటపడతారు. ఇవాళ చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగం, వైవాహిక ఆనందం, సంతాన యోగము, భార్యాభర్తల మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలుగుటవడం, శుభకర సంతాన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ లెవెల్ ధనయోగం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తిత్వము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వ్యాపార వృద్ధి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ ఈవెంట్స్ చేసేవారికి, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, రావాల్సిన ధనం రప్పించుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, ప్రశాంతమైన జీవనం, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం, ఆనందకరమైనటువంటి సంపద, శుభయోగం, సుఖయోగం, అనుకున్నది సాధించే అవకాశం, కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర సేవన, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రైతులకి, పూలు పలుకుల నుంచి మంచి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు, ఎలక్ట్రీషియన్స్ కూడా కొత్త కాంట్రాక్ట్ రావడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా అదృష్ట యోగమే. తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది. IELTS GRE TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయం. రుణపీడ పరిహారం, రోగనాశనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. అలాగే రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని పొందుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. వ్యాపారపరంగా, వృత్తిపరంగా అభివృద్ధి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అభివృద్ధి, ఆనందయోగం. ఈరోజు చాలా చక్కటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాహన వేగాన్ని తగ్గించుకోండి. ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండడం. అలాగే ఈ బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్నాం అనుకుంటున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాలు, డబ్బు, వేగం, బ్యాక్ డోర్, ఈ 3టిని మీరు కనుక కంట్రోల్లో పెట్టుకుంటే, వాటిపై వెళ్లకుండా ఉంటే తప్పకుండా ఈరోజు మీకు ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగం, ధనయోగం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి బాగా ఉంటుంది, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు కూడా ఉన్నాయి, ఈవెంట్స్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, సువర్ణాభరణ ప్రాప్తి, కుటుంబ సఖ్యత, సంతాన యోగం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, ఈ గొడవలు ఏమైనా గొడవలు అంటే కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, శుభకర సంతాన వార్తలు వినడం,
అద్భుతమైనటువంటి విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభకర సంతాన లాభం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకుల లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభప్రదం. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనందాది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వివాహ యోగము, సంతాన శుభయోగము, ఆస్తి పంపకాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాలు చాలా మంచి అనుకూలతను కలిగించబోతున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మడికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి అద్భుతమైనటువంటి ఆనంద యోగం కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రుణ విమోచనం, రోగనాశనం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీ వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకులు మంచి లాభాలు ఉన్నాయి. అలాగే వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభం, శుభకరమైన జీవనం, ఆత్మస్థైర్యం, కుటుంబ జీవనం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, శుభవార్తా శ్రవణం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరమైన యోగము, ఆలోచనలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలిక అనుకూలత కలిగించడం, శత్రునాశనం, మిత్రలాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలిగి ఆనందం కలిగించడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిగిన లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రులాభం, మిత్రులతో లాభం, ప్రయాణ అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి పొందుకోవడం, ధనము, స్థైర్యము, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, లాటరీ లెవెల్ ధనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ప్రతి చోట మీకు ఒక మంచి గౌరవము, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 7 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.